శుక్రుడు కనుక కేతు నక్షత్రం మీద ఉన్నప్పుడు యూజువల్గా ప్రేమ విషయంలో ఇబ్బంది పడతారు, లేదా సంసార జీవితంలో ఎక్కడో నేను హ్యాపీగా లేను. ఎందుకంటే దే డోంట్ నో వాట్ దే వాంట్. వాళ్ళకి హ్యాపీగా ఉండడానికి ఏం కావాలో అర్థం కాకపోవడం. అట్లానే కొంత భక్తి భావాలు బాగుంటాయి, అమ్మవారి భక్తి కానీ ఇది బాగుంటుంది. బట్ ఎనీవే శుక్రుడు లాంటి ఒక హ్యాపీనెస్ని ఇచ్చే ప్లానెట్ కేతు మీద ఉన్నప్పుడు అది దాని హ్యాపీనెస్ని కానీ వీటిని ఇవ్వలేకపోతుంది. లేదు మేబీ రాంగ్ పర్సన్తో రిలేషన్లో ఉండి దాన్ని రియలైజ్ అవ్వలేక వాళ్ళు హింసించినా ఏం చేసినా అడ్జస్ట్ అవుతూ సో వాళ్ళు వదిలేస్తే నాకేమైనా అయిపోతుందేమో అన్నంత ఫీలింగ్. సో ఇదంతా కూడా ఏంటంటే కేతు నక్షత్రం మీద శుక్రుడు ఉండడం కూడా నెగిటివే అవుతుంది. బికాస్ కేతు ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పాపగ్రహ. పాపగ్రహానికి సంబంధించిన నక్షత్రాల మీద ఉన్నప్పుడు శుభగ్రహాలు కూడా పాపత్వాన్ని పొందుతాయి. సో కాబట్టి ఈ కేతు లాంటి ప్లానెట్ ఈవెన్ శుక్రుడు ఇచ్చే రిజల్ట్స్ని కూడా ఎఫ్లిక్ట్